ప్రభువు మాటలు మన హృదయాన్ని పరిపాలిస్తే మన కదలికలు ఎలా ఉంటాయి? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రభువుకి ఇష్టమైనదిగా ఉంటుంది. ఎందుకు? సమాధానాన్ని ఏర్పాటు చేసిన వాడు క్రీస్తు గనుక. మన హృదయాలలో క్రీస్తు లేడా? ఇక లోకాన్ని చూడండి, తనకి నచ్చినట్టు మాట్లాడుతుంది, నచ్చినట్టు చేస్తుంది. ఏంటి అంటే క్రీస్తు సమాధానం వారిలో లేదు. వాళ్ళలా మీరు మారిపోతారని ఒక భయంతో భక్తుడు వేసే కేక ఇది. క్రీస్తు సమాధానం మీలో ఉండాలి. ఆయన మాటలు మీ హృదయాలను ఏలనివ్వాలి. అప్పుడు కదా మీరు క్రీస్తు వారిలో ఉన్నట్టుగా ఉంటారు, క్రీస్తు మీలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే క్రీస్తుకు చోటివ్వని హృదయం మరి ఎవరికి ఇస్తుంది? అంటే ఈ హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తున్నాం మనం? ఆటలకి ఇస్తున్నామా? లోకంలో పాటలకు ఇస్తున్నామా? టీవీలకు పరిమితం అయిపోతున్నామా? సినిమాలకు పరిమితం అయిపోతున్నామా? అండ్ వచ్చే సీరియళ్ళు మనల్ని కట్టిపడేస్తున్నాయా? వచ్చే ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని కదలకుండా అక్కడే ఆపుతున్నాయా? అలా నిలబెట్టుతున్నాయి అంటే మీలో క్రీస్తు సమాధానం లేదు, క్రీస్తు మీలో ఏలటం లేదు. ప్రియులారా, మీ మాటలు, మీ చేతలు, మీ పలుకులు, మీ ప్రవర్తన అంతా ప్రభువు అయి ఉండాలి. మీ తండ్రి యందు మీరు స్థిరులుగా ఉండాలని ఎన్నో మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.